26 మంది మావోయిస్టులు సరెండర్. వారిలో కీలక మహిళా నేత హేమ్లా లక్మా. కరీంనగర్‌లో దేవా షెల్టర్ సరెండర్‌కి ముందు జరిగింది ఇదే. మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ చీఫ్, పీఎల్‌జీఏ కమాండర్ బర్సే దేవా లొంగిపోయిండు కదా! సో, సరెండర్‌కి ముందు ఆయన కరీంనగర్‌లో ఆయన షెల్టర్ ఇచ్చారు. ఎవరో షెల్టర్ ఇచ్చారు. ఒక షెల్టర్‌లో ఉన్నాడు. దాని తర్వాత దేవాని పట్టుకున్నారని చెప్పి అక్కడ వార్త కనిపిస్తూ ఉంది. లొంగిపోయిన 26 మంది మావోయిస్టుల వివరాలు వెల్లడిస్తున్నటువంటి సుక్మా పోలీసులు. సో, ఇక్కడ ఈ ఆ 38 మంది మావోయిస్టుల ఆచూకీ ఎక్కడ? దాదాపు తెలంగాణ నుంచి చాలామంది మావోయిస్టులు ఎక్కువ సంఖ్యలో నార్మల్‌గా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బీహార్ ఈ ప్రాంతాల్లో కూడా తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు ఎక్కువ శాతం పనిచేస్తుంటారు ఛత్తీస్‌గఢ్‌లో. సో, ఇక్కడ అదే వార్త రాసిర్రు. వీళ్ళ ఆచూకీ ఎక్కడ? అసలు వీళ్ళు ఉన్నారా? మరి ఎన్కౌంటర్‌లో చనిపోయారా? ఒకవేళ ఎన్కౌంటర్‌లో చనిపోతే మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తది. గతంలో ఒక ఆనవాయితీ ఉండేది. మావోయిస్ట్ పార్టీలో ఎవరైనా ఎన్కౌంటర్‌లో చంపబడ్డా, ఒకవేళ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు అనారోగ్య కారణంగా చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మావోయిస్ట్ పార్టీ. అడవుల్లోనే అంత్యక్రియలు చేసి వీడియోలు తీసి వాళ్ళ ఫ్యామిలీకి పంపించడమో, లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇట్లాంటి ఆనవాయితీ ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటినుంచి ఈ వీడియోలు తీయడము, ఫ్యామిలీస్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఒకవేళ చనిపోయినా కూడా ఎన్కౌంటర్‌లో చనిపోయినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే పోలీసులకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులకు తెలిసిపోతుంది వీళ్ళ ఆచూకీ. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు చనిపోయారు, ఎవరు ఖతమైపోయారు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది. సో, కొంత అట్లాంటి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా మావోయిస్ట్ పార్టీ జాగ్రత్త పడి ఎన్కౌంటర్‌లో చనిపోయిన వారి పేర్లను కూడా చాలా వరకు బయటపెట్టలేదు. సో, అట్లనే ఈ 38 మంది ఎవరైతే అన్నారో ఆ 38 మంది మావోయిస్టుల ఆచూకీ ఎక్కడ? తెలంగాణలో ఉన్నవారు 17 మందేనని డీజీపీ ప్రకటన. గత లెక్కల్లో మాత్రం 55 మంది ఉన్నట్టు వెల్లడి. 38 మంది పార్టీలో లేరు, కుటుంబాల వద్ద లేరు. మరి ఎక్కడున్నారు? పోలీసుల వివరాలను ధృవీకరించని మావోయిస్టు పార్టీ. మిస్సింగ్పై సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ. 38 మంది మావోయిస్టుల వివరాలు నెక్స్ట్ పేపర్లో ఉన్నాయి. అయితే మావోయిస్టు పీఎల్‌జీఏ కమాండర్గా ఉన్నటువంటి బర్సే దేవాతో ఆయన లొంగిపోయినప్పుడు ఆయనతో పాటు 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయనతో పాటు 25 లక్షల రూపాయల నగదు, కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. మరి ఇంత తక్కువ సంఖ్యలో లొంగిపోవడం ఏందనే అనుమానాలు కూడా పోలీసులకు వస్తున్నాయి. చాలామంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. కొన్ని పేర్లు ఉన్నాయి. నేను ఆ పేర్లు మీకు చూపిస్తా. ఎట్లాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు చాలామంది మావోయిస్టులు అజ్ఞాతంలోనే ఉన్నారు. మరి వాళ్ళు ఎన్కౌంటర్‌లో చనిపోయారా, లేకపోతే బతికే ఉన్నారా, లేదంటే ఎక్కడికన్నా జనావాసంలోకి వచ్చి సామాన్య ప్రజల్లాగా వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకొని బతుకుతున్నారా? ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. మావోయిస్ట్ పార్టీ కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేకపోతుంది. ఇదిగో నేటికి క్రియాశీలకంగా 17 మంది. గణపతి, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఎవరైతే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చీఫ్గా మావోయిస్ట్ పార్టీ ఆయన కనుసన్నల్లో నడుస్తుంది అని చెప్పి ప్రచారం జరుగుతుందో, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, గణపతి దేవ్జీ, సంగ్రామ్, పసునూరి నరహరి, బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడె రత్నబాబు, నక్కా సుశీల, లోకేటి చందర్రావు, జాడే పుష్ప, రంగబోయిన భాగ్య, బడిషె ఉంగ, మాడ్వి అడుమే, కాశపోగు భవానీ, కుంజం ఇడ్మల్, ఉతిమి అనిల్ కుమార్లు ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పుడు వీళ్ళు చాలా క్రియాశీలకంగా ఉన్నారు మావోయిస్ట్ పార్టీలో. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి ఆల్రెడీ ఆయన మావోయిస్ట్ పార్టీకి నాయకుడిగా ఇప్పుడు ఉన్నాడు, చీఫ్గా ఉన్నాడు అని చెప్పి గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టు లీడర్లు ఆల్రెడీ చెప్పేశారు. మావోయిస్ట్ పార్టీ నడిపించేది ఇప్పుడు దేవ్జీనే, ఆయన్నే ఎన్నుకున్నారు అని చెప్పి లొంగిపోయిన మావోయిస్టులు చెప్పారు. సో, వీళ్ళ కోసం విపరీతమైన గాలింపులు నడుస్తున్నాయి కర్రగుట్టలలో, ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలలో. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళంతా. మరి మిగతా 35 మంది ఇందాక క్వశ్చన్ మార్క్తో చూసినాం కదా, 38 మంది ఎక్కడ? వాళ్ళు బతుకున్నారా,
మరి ఎక్కడైనా జనావాసాల్లోకి వచ్చి పని చేసుకొని బతుకుతున్నారా? ఎన్కౌంటర్లు చనిపోయారా? అసలు ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళు పని చేసిర్రా? లేదంటే ఇతర రాష్ట్రాలకి, దేశాలకి ఎటన్నా పోయి బతుకుతున్నారా అనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడ కూడా. మరి మావోయిస్ట్ పార్టీ కూడా ఇంతకుముందులాగా ఇందా చెప్పినట్టు వాళ్ళు చనిపోయినా బతుకున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళ కుటుంబాలకి. పార్టీలో ఉన్నప్పుడు, పార్టీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ఆచూకీ ఎక్కడా లేదని చెప్పి నిఘా వర్గాలు కనిపెట్టినాయి. మావోయిస్ట్ పార్టీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీని మీద. ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్లారిటీ ఇవ్వరు నాకు తెలిసి. క్లారిటీ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఆపరేషన్ కగార్ ఒక తీవ్రమైన ఒక యుద్ధ వాతావరణాన్ని చూపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పరిస్థితి లేదు. చెల్లా చెదిరైపోయారు, ఎటోళ్ళు అటు ఆగమైపోయారు. పిఎల్జిఏ కమాండర్ చీఫ్ బర్సే దేవా లాంటి వాళ్ళే ఇక్కడ సరెండర్ అయ్యారు. మరి మావోయిస్ట్ పార్టీ మనుగడ ఉంటుందా అంటే, మనం రాబోయే తరాలు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఓన్లీ పుస్తకాలలో మాత్రమే చదువుకుంటారు. వాళ్ళు మావోయిస్ట్ పార్టీ అప్పట్లో పనిచేసింది, తుపాకులు పట్టుకుని అడవులలో వాళ్ళు సాయుధ పోరాటం చేసిర్రు అని చెప్పి వాళ్ళు పుస్తకాలలో చదువుకోవడం తప్ప మావోయిస్ట్ పార్టీ ఉండే అవకాశాలు 100% లేవు. ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఏమంటున్నాయంటే, మీరు వ్యక్తులను చంపొచ్చు, మావోయిస్టులను చంపొచ్చు, కానీ మావోయిస్టు సిద్ధాంతాలను చంపలేరు. ఒక మావోయిస్టుని చంపేస్తే 100 మంది మావోయిస్టులు పుడతారు అని చెప్పి మావోయిస్టు పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు ఇవన్నీ మాట్లాడుతున్నాయి. చాలామంది మాట్లాడుతుర్రు. ఇట్లా మాట్లాడే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటారు చాలామంది. మీరు పోయి ఏసీ రూమ్లల్లో, చాలామంది ఏసీ రూమ్లల్లో, కార్లల్లో, బిల్డింగ్లల్లో, విల్లాలలో ఉంటున్నారు. అడవులలో ఉన్న వాళ్ళు అన్యాయంగా చచ్చిపోతున్నారు మీలాంటి అర్బన్ నక్సలైట్ల వల్ల అని చెప్పి బీజేపీ నాయకుల వర్షన్.